విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తరలివచ్చారు. సిబిఎన్ బ్రాండ్తోనే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయంటున్న మంత్రి రాంప్రసాద్తో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ సమ్మిట్ ఎలా జరగబోతుంది అనేది మనతో మాట్లాడేందుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాటు వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం ఉండబోతుంది? ఎంతమంది ఇన్వెస్టర్స్ వస్తారు? ఎన్ని ఒప్పందాలు జరగబోతున్నాయి? ముఖ్యంగా ఈరోజు వైజాగ్ వేదికగా ఈ 30వ సిఐఐ సమ్మిట్ జరుగుతూ ఉందండి. ఇది మేము ఒకటే చెప్పగలుగుతాం, మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మా ముఖ్యమంత్రి గారి కృషితో ఇది వైజాగ్లో జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారికి ఏదైతే బ్రాండ్ ఉందో సిబిఎన్ అనే బ్రాండ్తోనే ఈ పెట్టుబడులన్నీ రాష్ట్రానికి పరంపరగా వస్తున్నాయి. ఇప్పటికే మా ప్రభుత్వంతో 10 లక్షల కోట్ల పెట్టుబడుల గురించి ఇప్పుడే సైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఏర్పాటు చేసేదానికి ఏవైతే ఇక్కడ ఉన్న మానవ వనరులు అయితేనే ఇక్కడ ఏ విషయాల్లో అయినా ఈ ప్రభుత్వం తోడ్పాటు ఉంటుందని చెప్పే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఈ 2 రోజులు ఏర్పాటు చేసుకోవడం. ఈ రాష్ట్రాన్ని బిల్డ్ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారండి. ఆ రోజు పెట్టుబడులదారు ఈ రాష్ట్రానికి నుంచి పరిగెత్తే పరిస్థితి, ఈరోజు ఈ రాష్ట్రం వైపు ఆకర్షితులై ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ధైర్యం, రేపు రాబోయే కాలంలో ఈ పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా ఆంధ్రాని ఆయన చేస్తారనే నమ్మకంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. పీపీపీ అగ్రిమెంట్లు గతంలో రద్దు చేసుకోవడంతో రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన సంస్థలు, రెన్యూ ఎనర్జీ లాంటి సంస్థలు కూడా తిరిగి వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఇది ఒక మంచి వాతావరణంగా భావించాల్సి ఉంటుంది. అన్ని విషయాల్లో ముఖ్యమంత్రి గారు అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారి సారథ్యంలో ముందుకెళ్తున్నాం. ఎక్కడ వాళ్లకు చిన్న వెంట్రుకంతా కూడా సమస్య సృష్టించకుండా చేశాం. కాబట్టి 18 నెలల్లోనే 10 లక్షల కోట్లు పెట్టుబడులు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇలాంటి ప్లాట్ఫామ్ సిఐఐ సదస్సులు అనుకోండి, బయట దావోస్, అలాగే మొన్న సింగపూర్ వెళ్ళారు, దుబాయ్, ఇలాంటి ఇక్కడికి అంతా వెళ్ళినప్పుడు కూడా కేవలం చంద్రబాబు గారు బ్రాండింగు, అలాగే పూర్వం 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆయన తెచ్చిన పెట్టుబడులు, ఆ రోజు ఆయన గవర్నమెంట్ తరపున ఇచ్చిన ఇన్సెంటివ్సే గుర్తుంటాయి తప్పక జగన్మోహన్ రెడ్డి పర్యాయం 5 సంవత్సరాలు ఏదైతే ఉందో అది బ్లాక్ డేగా పరిగణించాం. మీరు బ్లాక్ డే అంటున్నారు, ఆయన నా క్రెడిట్ని చోరీ చేస్తున్నారు వీళ్ళు అంటున్నారు. ఏం చెప్తారంటే ఇక్కడ ఆయన ఒక సమస్య సృష్టించే వ్యక్తిగానే 5 సంవత్సరాలు మిగిలాడే తప్పక రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ రోజు కంటి నిండా నిద్రపోలేదు, కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితి. అలాంటి మాటలు, ఆయన అన్న మాటలు పట్టించుకునే పరిస్థితులు ఈరోజు ప్రజలు లేరు. ముఖ్యంగా డిస్కరేజ్ చేసినా ఆయన ఎంకరేజ్ చేసినా ఏం ఒదిగేది ఏం లేదు. ఇది కేవలం బ్రాండ్ సిబిఎన్ గారి బ్రాండ్తో మా నాయకులు ఇరువురు ముందుకెళ్తున్నారు. పెట్టుబడులు రేపు వస్తున్నాయి, ఇప్పటికే వచ్చాయి కూడా. సానుకూల వాతావరణం ఉంది కాబట్టి సిబిఎన్ బ్రాండ్తో తామంతా కూడా ముందుకెళ్తున్నామని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్, వైజాగ్.